నిజంగా ఈ క్యారమెల్ పుడ్డింగ్ నేను అట్టర్ ఫ్లాప్ అయిపోయిద్దేమో అని అనుకున్నా. బట్ సూపర్ అంటే సూపర్ ఉంది. రిజల్ట్ చూసిన తర్వాత షాక్ అయిపోతారు మీరు కూడా. ఏం చేయలేక ఫస్ట్‌లో ఏదో అయిపోతదని అనుకున్నాం. లాస్ట్‌కి వచ్చేసరికి సూపర్ ఉంది అని. సో, ఇందులో ఒక క్యారమెల్ కలర్ బ్రౌనిష్ కలర్‌లో రాలేదు. లేకపోతే ఇంకా బాగుండేది చూడ్డానికి. సో, ప్రాసెస్ మొత్తం నేను రిలేటెడ్ వీడియోలో పెడతాను. ఒక్కసారి వెళ్ళి చూడండి. 15 నిమిషాలు వీడియోలో చూపించిన విధంగా సిమ్ టు హై ఫ్లేమ్‌లో స్టవ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా మనం ఉడికించుకున్న తర్వాత ఇలా వచ్చిద్ది. నోట్లో వేసుకుంటే జున్ను ముక్కలాగా కరిగిపోతుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. ఇంకా మనం గిన్నె నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఆరనిచ్చిన తర్వాత మనం చాక్తో ఎడ్జెస్ అయితే కట్ చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందంటో సూపర్ వచ్చింది. ఇంకా మళ్ళీ రెండోసారి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వీడియో అయితే తీసాను. సో, మొత్తానికైతే ఇది చాలా ఈజీ అండి చేయడం. బట్ క్యారమెల్ పుడ్డింగ్ అనేది బ్రౌనిష్ కలర్లో రావడానికి చిన్న ట్రిక్ ఉంటుంది. మనం చక్కెరని ప్యాన్లో వేసిన వెంటనే వాటర్ అనేది పోయకూడదు. కొద్దిసేపు షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ అయితే వేసుకొని ఇంకా క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ చేసుకోవడమే. ప్రాసెస్ అంతా చేసిన తర్వాత నాకు తెలిసిందనమాట. పోనీలే ఎలాగోలాగా చేశాను. చూసారు చాక్తో కట్ చేస్తుంటే హ్యాపీ బర్త్డే టు మీ అనుకుంటూ కట్ చేశాను అనమాట. కేక్ లాగా ఫీల్ అయిపోయి చాలా బాగుంది. జున్ను ముక్కల కంటే ఎంత బాగున్నాయి ఏంటి అనిపించింది నిజంగా. పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటే తిన్నారు. బాగుందన్నారు. మీరు మాత్రం